తినాలి అంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అయితే ఈ అటుకులు, పల్లీలు, బెల్లం లడ్డు మీకోసమే. అటుకుల్లో ఎనర్జీ, పల్లీల్లో ప్రోటీన్తో పాటు మంచి కొవ్వులు, అలాగే బెల్లంలో కొంత ఐరన్ మినరల్స్, అంటే రుచితో పాటు శక్తి కూడా ఉంటుందన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎన్నైనా లడ్డూలు లాగించవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా ఒక బౌల్ పల్లీలు తీసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాత్రం లోపల ఫ్రై అవ్వవు, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత వీటిని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు తీసేసానండి, తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి అటుకులు కూడా 2 కప్పుల వరకు తీసుకోవాలి. తీసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కప్పుతోట నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాను. మనం ఏదైనా లడ్డు అయినా స్వీట్ అయినా ఏదైనా చేసేటప్పుడు 1 కప్పు ఏదైతే తీసుకున్నామో దాన్నే యూజ్ చేయాలన్నమాట. ఇవి మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అటుకులు, పల్లీలు, యాలకులు కూడా వేసుకోవాలి. వేసి మూత పెట్టుకొని వీటిని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టండి. మనకి బరకగా వస్తుందన్నమాట. పౌడర్ చాలా బాగుంటుంది. దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే 3/4 కప్పు వేసుకోండి. లేదా మాకు కొంచెం స్వీట్గానే ఉండాలనుకుంటే 1 కప్పు పూర్తిగా వేసేసుకోండి. వేసి ఇలా పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుంటూ కలిపేసుకోవాలి. అంటే లడ్డు తయారయ్యే విధంగా కలిపేసుకోండి. నాకు ఇక్కడ 2 స్పూన్ల వరకు మాత్రమే నెయ్యి పట్టింది. నెయ్యి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇలా లడ్డూలు తయారు చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా తక్కువ ప్రాసెస్లో హెల్తీ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా అందరు ఇష్టంగా తింటారు. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. అందుకే ఇలా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ పక్కన పెట్టేసి ఈ లడ్డూలు మాత్రమే తింటారనమాట. ఇంత హెల్దీ లడ్డూని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీగా కూడా ఉంటుంది. ఈ లడ్డూలని ఈ రోజే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చినాయి అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియోపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. రోజు ఇటువంటి హెల్దీ రెసిపీస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఇవి 10-15 రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 3-4 వారాల వరకు స్టోర్ ఉంటాయి. ఇలా డబ్బాలో పెట్టుకొని టైట్ పెట్టేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.